నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో టీడీపీ జనసేన బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రజావేదిక స్టేజ్ వద్ద ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో వేలాదిగా ముదిరాజ్ సోదరిమణులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు మాట్లాడుతూ బీటీ కాలువ పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజలకు నీళ్లు అందజేసి మీ రుణం తీర్చుకుంటానని, రైతులు కూడా మంచి పంటలు పండించుకుంటారని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఎప్పుడైతే కళ్యాణదుర్గం ప్రాంతంలో నేను అభ్యర్థిగా నిర్ణయించబడ్డానో ఆ రోజే రాజేష్ కనపడడం జరిగింది. ఏం రాజేష్ నువ్వు ఇక్కడున్నావు అంటే, సార్ నాకు ఇక్కడే, నా బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు, నాకు ఇదే ప్రాంతం అని చేస్తే నిజంగా ఏం చేసినా కూడా మంచి చేయాలంటే అదే ఉంటుందేమో. మంచి చేస్తే మనకు తెలియకనే మన వాళ్ళంటూ మన దగ్గరికి వస్తారు. కాబట్టి ఎప్పుడైనా కానీ మంచిని నమ్ముకుంటే అది ఒకటే రోజు రాగానే చెడ్డ ఈ రోజుకి కనిపిస్తుంది, మంచి అనేది చాలా రోజులు కనిపిస్తుంది. అలా ఈ కనిపించడంలో రాజేష్ అనే వ్యక్తి నాకు కనిపించాడు. ఆ రోజు మార్గదర్శకులు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా మా పార్టీలో తెస్తామని చెప్పడం, మన పార్టీ పెద్దలు వీళ్ళందరూ కూడా పెద్దలందరూ కూడా సమిష్టిగా రావడం ఈరోజు నిజంగా చాలా ఆనందించిన విషయం. ముఖ్యంగా మన మిత్రుడు రాబ్తాడు నియోజకవర్గమైన మన దగ్గర మనకు కూడా బాగా పరిచయమైన వ్యక్తి, మన జిల్లా వాసి, ఎప్పుడు కూడా నాతో కలిసి పనిచేశాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు అందరి మధ్యలో ఉండడం కూడా నాకు ఆనందాన్ని ఇస్తుంది. ఖచ్చితంగా ఎప్పుడైతే మన చుట్టూ ఉండే వాళ్ళే మన మంచి గురించి కోరుతున్నారంటే ఖచ్చితంగా ఏదైతే ఉన్నారో ముదిరాజు కులస్తులు అందరూ కూడా రాబోయే కాలంలో మంచి రోజులు వస్తున్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఎవరైతే ఉన్నారో ఆప్తులు ఆత్మీయులు అందరూ కూడా నాకు పరిచయిస్తున్నాయి. ఏ రోజైనా కూడా మీరు ఖచ్చితంగా వచ్చి మీకు సంబంధించిన కులానికి సంబంధించిన లేదా మీ ఇతర సొంత పనులున్న ఎంఆర్ఓ ఆఫీస్ లో కానీ, పోలీస్ స్టేషన్ లో కానీ, లేదా ఏదైనా మీకు అవసరాలు ఉన్న మెడికల్ కానీ, లేదా ఇంకొక హాస్పిటల్ కానీ, చదువుకు సంబంధించి ఏదున్నా కూడా మీరు ఎప్పుడైనా రావచ్చు. నేను అక్కడే అందుబాటులో ఉంటా, ఇక్కడే నా ఆఫీస్ కూడా ఉంటుంది. మీరు ఏది ఎప్పుడు కూడా అందుబాటులో ఉండడానికి నేను ప్రయత్నిస్తాను, నేను కృషి చేస్తానని తెలియజేస్తున్నా. అలా చేయలేని పక్షంలో మీకు క్షమాపణ చెప్పి నేను ఈ ప్రాంతం నుంచి వైదొలుగుతాను తప్ప అది ఎప్పుడు కూడా నేను చేసి ఖచ్చితంగా 100% ఏదైతే చెప్తున్నారో చేసి చూపిస్తా. అలాగే ఏ అవినీతి కూడా పాల్పడను. మీరు అనుకోండి, ఎమ్మెల్యే మన మిత్రుడు నారాజు మాట్లాడాడు. అప్పటి నుంచి కూడా ఇప్పుడు వరకు అట్టే ఉన్నాడు మనిషి. కానీ అందరి ఆదరణ, ఇంతమంది ఆదరణ సంపాదించుకున్నాడు, ఆప్యాయతలు సంపాదించుకున్నాడు. కానీ ఫస్ట్ నుంచి కూడా మాట్లాడాలంటే కూడా అప్పటి నుంచి పార్టీలో ఉన్నప్పటి నుంచి మాట్లాడాలి.